విజయ్ గారు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 118 సీట్స్ తెచ్చుకుంటే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. మ్యాజిక్ నంబర్ 118 సీట్స్. విజయ్కు 108 సీట్స్ వచ్చాయి. మేబీ 110 వరకు చేరుకోవచ్చు. వెరీ లైక్లీ 8 to 10 సీట్స్ షార్టేజ్ ఉంటుంది. మెజారిటీ ప్రూవ్ చేసుకుంటేనే సీఎం అవ్వగలరు. విజయ్ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు అంటే విజయ్ అంటే తమిళనాడు, డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఎవరితో పొత్తు పెట్టుకోను అన్నారు. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్న సినారియో ఏంటి అంటే, ఇంకొక 15 రోజుల్లో గవర్నర్ ముందు 118 సీట్స్ నిరూపించుకోవాలి. అజంప్షన్స్ వద్దు, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. విజయ్ గారికి 10 సీట్స్ షార్టేజ్ ఉంది అంటే వాట్స్ ద సినారియో? కాంగ్రెస్ దగ్గర 3 సీట్స్ ఉన్నాయి. పిఎంకే అనే ఇండిపెండెంట్ పార్టీ దగ్గర 7 సీట్స్ లీడింగ్లో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర 3 సీట్స్ లీడింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ సెక్యులర్ డిఎంకే అలయన్స్ నుండి బయటకు వచ్చి టీవీకేకే సపోర్ట్ చేసి, ఇండిపెండెంట్ పార్టీస్ అయిన పిఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేస్తే టీవీకే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. కాంగ్రెస్, టీవీకే, కమ్యూనిస్ట్ 1 గ్రూప్ ప్రభుత్వాన్ని స్థాపించగలరు. ఇక్కడ కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలను కొనేస్తే అయిపోతుంది కదా అంటున్నారు. ఎమ్మెల్యేలను అలా కొనడానికి లేదు. యాంటీ డిఫెక్షన్ లా అనే ఒక చట్టం ఉంది. ఏఐడిఎంకే దగ్గర 60 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఇందులో 2/3 మెజారిటీ అంటే 40 మంది టీవీకేలో గ్రూప్గా జాయిన్ అయితేనే ఎమ్మెల్యే పదవికి భద్రత ఉంటుంది. లేదు అంటే రద్దు చేస్తారు. వై కాంగ్రెస్ సపోర్ట్ టీవీకే అంటే, తమిళనాడు రాజకీయాల్లో రిలవెంట్గా ఉండాలి, కింగ్ మేకర్ అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. బట్ కాంగ్రెస్ దగ్గర 3 సీట్స్ లీడింగ్లో ఉన్నాయి. రాత్రికి ఈ నంబర్ మారిపోవచ్చు. ఇక్కడ కొంతమంది టీవీకే ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, గవర్నమెంట్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని స్థాపించే ఛాన్స్ ఇస్తారు అంటున్నారు. ఇది ఎప్పటికీ జరగదు. 118 మ్యాజిక్ నంబర్ ఫ్లోర్లో నిరూపించుకోవాల్సిందే. రేపు దినాన ఏమైనా జరగవచ్చు. ఏఐడిఎంకే, డిఎంకే ఇద్దరూ కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రకటించారు అనుకోండి, విజయ్ దగ్గర మెజారిటీ లేదు, విజయ్ దగ్గర ప్రభుత్వమే లేదు అన్నారు అనుకోండి, మళ్ళీ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ సినారియో, టీవీకే, బీజేపీ, ఏఐడిఎంకే కలిసి గ్రూప్గా ప్రభుత్వాన్ని స్థాపించుకోగలరు. లేదా ఏఐడిఎంకే పార్టీ నాయకులు గవర్నర్కు లెటర్ రాసి, మేమందరం టీవీకేకే సపోర్ట్ చేస్తున్నాము, క్యాబినెట్ పదవులు ఆశించడం లేదు అని చెప్పి ఫ్లోర్ టెస్ట్లో టీవీకేకు ఓటు వేస్తే విజయ్ సీఎం అవుతారు. బీజేపీ, టీవీకే, ఏఐడిఎంకే స్ట్రాంగ్గా ప్రభుత్వాన్ని స్థాపించగలరు. సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఈ సినారియోలో సెంటర్ సపోర్ట్ కూడా విజయ్కే ఉంటుంది. బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో రిలవెంట్గా ఉండాలి అని చెప్పి టీవీకేకు సపోర్ట్ చేయొచ్చు. థర్డ్ సినారియో, 20 మంది ఎమ్మెల్యేలను కొనేసి రీఎలక్షన్స్ చేయించడం. లేదా ఫ్లోర్ టెస్ట్లో 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేరు, అబ్స్టైన్ అయిపోతారు. మ్యాజిక్ నంబర్ 108కు తగ్గిపోతుంది. విజయ్ దగ్గర 108 సీట్స్ ఉన్నాయి కాబట్టి విజయ్ 1 సైడ్ సీఎం అవుతాడు అనమాట. ఇక్కడ ఆల్రెడీ విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అండ్ డెఫినెట్గా విజయ్ సీఎం అవుతారు. 1967 నుండి ఈ ద్రావిడ పార్టీలు తమిళనాడులో గెలుస్తున్నాయి. 50 ఏళ్ల రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు, చరిత్ర రాశాడు. విజయ్ ఎలా గెలిచారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తమిళనాడు రాజకీయాల బేసిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1925లో పెరియార్ అనే ఒక వ్యక్తి ద్రావిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. నాన్ బ్రాహ్మిన్స్ అందరినీ కన్సాలిడేట్ చేశారు, అంటే ఒక గ్రూప్ చేశారు, ఏకం చేశారు, మమేకం చేశాడు. నార్త్ ఇండియా అంటే ఆర్యన్స్ వలస వచ్చారు. హిందీ, నార్త్ ఇండియన్స్, బ్రాహ్మిన్స్ వీళ్ళ అణిచివేతకు వ్యతిరేకంగా ద్రావిడులను ఏకం చేశాడు పెరియార్. ద్రావిడ కలగం అనే ఒక పార్టీని స్థాపించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన హక్కులు ఉండాలి, బ్రాహ్మిన్స్ యొక్క రిచువల్స్ను ఫాలో అవ్వకూడదు, వారి యొక్క డామినెన్స్ టెంపుల్స్లో ఉండకూడదు, హిందీ మాట్లాడకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ కంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉండాలి, స్టేట్ ఆటోనమీ ఉండాలి, సోషల్ జస్టిస్. బేసికలీ తమిళనాడు ప్రజలను హిందీ అండ్ నార్త్ ఇండియన్స్తో ఇంటిగ్రేట్ అవ్వకుండా చూసుకున్నారు. సో ఆటోమేటిక్లీ బీజేపీ, కాంగ్రెస్ అనేది నార్త్ హిందీ పార్టీ కాబట్టి ఈ 2 పార్టీస్ను దూరంగానే పెట్టారు. 1949లో అన్నా దురై అనే ఒక వ్యక్తి ద్రావిడ కళగం నుండి విడిపోయి ద్రావిడ మున్నేత్ర కళగం అంటే డిఎంకే అనే పార్టీను స్టార్ట్ చేశారు. ఐడియాలజీ సేమ్ పెరియార్ ఐడియాలజీనే, పార్టీ మాత్రమే వేరు అనమాట. 1967లో కాంగ్రెస్ అప్పటి వరకు తమిళనాడు రాజకీయాలను శాసించేది. కాంగ్రెస్ను ఓడించారు. 1969లో కరుణానిధి అన్నాదురై గారి మరణం తర్వాత డిఎంకేకు లీడర్ అయ్యారు. కరుణానిధి ఎవరు? స్టాలిన్ గారి తండ్రి గారు.
కరుణానిధి ఐడియాలజీ కూడా సేమే. 1972లో డిఎంకే నుండి విడిపోయి ఎంజీఆర్ అనే ఒక స్టార్ హీరో, లైక్ మనకు ఎన్టీఆర్ గారు ఎలాగో తమిళనాడు వాళ్ళకు ఎంజీఆర్ అలాగా అనమాట. ఈయన ఏడిఎంకే అని ఒక పార్టీని స్థాపించారు. అగైన్ ఎంజీఆర్ ఐడియాలజీ కూడా సేమ్ ద్రావిడ ఐడియాలజీనే. ఇక్కడ గేమ్ ఏంటో మీకు అర్థమవుతోందా? అందరూ బిర్యానీని వండుతున్నారు, బట్ బిర్యానీ కోసం వాడిన మసాలా సేమ్ మసాలా, బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బిర్యానీ అనమాట. దిస్ మీన్స్ ద్రావిడ ఐడియాలజీతోనే ఎంజీఆర్ సీఎంగా గెలిచారు. ఈయన మరణం తర్వాత జయలలిత గారు ఉన్నారు కదా, గ్రేటెస్ట్ హీరోయిన్, ఈవిడ ఏఐఏ డిఎంకే అనే ఇంకొక కొత్త పార్టీని స్థాపించారు. 1991లో సీఎం అయ్యారు. అండ్ లలిత గారి ఐడియాలజీ కూడా సేమ్ ద్రావిడ ఐడియాలజీనే. ఈవిడ వెజ్ బిర్యానీ వండింది, బట్ మసాలా సేమే అనమాట. కట్ చేస్తే 2016లో జయలలిత గారు మళ్ళీ గెలిచారు. ఈ విధంగా ఒకసారి డిఎంకే ఏఐడిఎంకే ఇలా మారి గెలుస్తూ ఉంటారులేండి. పళనిస్వామి జయలలిత గారి మరణం తర్వాత ఈయన సీఎం అయ్యారు. 2021లో ఏఐడిఎంకే తర్వాత స్టాలిన్ అంటే డిఎంకే పార్టీ గెలిచింది. 1967 నుండి 2026 మధ్యకాలంలో తమిళనాడు ప్రజలు ఒక ప్యాటర్న్ను ఫాలో అయ్యారు. ఒక టర్మ్లో డిఎంకేను గెలిపిస్తారు, ఇంకొక టర్మ్లో ఏఐడిఎంకేను గెలిపిస్తారు. ఒక టర్మ్లో వెజ్ బిర్యానీ తింటారు, ఇంకొక టర్మ్లో నాన్ వెజ్ బిర్యానీ తింటారు అనమాట. బట్ మసాలా మాత్రం వీళ్ళకు సేమ్ ఉండాలి. ద్రావిడ ఐడియాలజీ అనేది కామన్. 2026లో యాక్చువల్లీ ఏఐడిఎంకే గెలవాలి, అంటే పళనిస్వామి గెలవాలి. ఎందుకు గెలవలేదు అంటే ఈసారి తమిళ ప్రజలు ఏఐడిఎంకే అన్న ద్రావిడ పార్టీలు కాకుండా కొత్త పార్టీకు ఛాన్స్ ఇద్దామని చెప్పి టీవీకేకు ఓటు వేశారు. అండ్ టీవీకేకు కూడా యువత ఓటు వేసింది. ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పెరియార్కు ప్రభావితులైన వాళ్ళందరూ డిఎంకే ఏఐడిఎంకేకే ఓటు వేశారు. టీవీకే విజయ్ గెలవడానికి గల ఫస్ట్ రీజన్ ఆల్రెడీ చెప్పే కదా, తమిళనాడులో ఒక టర్మ్లో ఒక పార్టీని గెలిపిస్తారు. డిఎంకే ఆబ్వియస్లీ ఈసారి ఓడిపోయింది. ఏఐడిఎంకే ఎందుకు ఓడిపోయింది అంటే జయలలిత మరణం తర్వాత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. పళనిస్వామి ఈజ్ బీటా, పూర్ లీడర్, ఈజ్ నాట్ ఈవెన్ ఆల్ఫా అనమాట. అంటే స్ట్రాంగ్ లీడర్ కాదు. జయలలిత లాంటి ఒక ఆల్ఫా యాటిట్యూడ్ లేదు. విజయ్ సూపర్ స్టార్ కాబట్టి, చాలా బాగా మాట్లాడతారు కాబట్టి ఈయన గెలిచాడు. సెకండ్ రీజన్ ఐడియాలజీ, అంటే మసాలా సేమే. విజయ్ సడన్గా ద్రావిడ ఐడియాలజీకు అగేన్స్ట్గా వెళ్ళలేదు. ఎలాగైతే అన్నమలై కొత్త ఐడియాలజీ తీసుకురావాలి అనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. బట్ విజయ్ సేమ్ ఐడియాలజీనే. విజయ్ కూడా ద్రావిడ ఐడియాలజీనే ఫాలో అయ్యి దాంట్లో టెక్నాలజీని యాడ్ చేశాడు. ద్రావిడిజం 2.0 అన్నమాట. మిస్టర్ పెరియార్ ఐడియాలజీ ఇప్పటికే టన్నుల కొద్దీ ప్రజల్లో ఇంటిగ్రేట్ అయిపోయింది కాబట్టి 2021లో బీజేపీ ఏం చేసింది, ద్రావిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోటీ చేసింది. ఈవెన్ 2024 సెంట్రల్ ఎన్నికల్లో కూడా అన్నమలై థర్డ్ ఫ్రంట్ను ఓపెన్ చేయాలి, అంటే నార్త్ ఇండియన్, హిందీ, సాఫ్ట్ పవర్ను, సెంటర్ను ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నాడు. ఇంటిగ్రేట్ అవ్వలేదు. విజయ్ ఏం చేశారు, పెరియార్, ఎంజీఆర్, అన్నాదురై అచీవ్మెంట్స్ను అప్రిషియేట్ చేశారు. డిఎంకే కరప్షన్ను ఎండగొట్టాడు. విజయ్ ద్రావిడ ఐడియాలజీలో టెక్ ఎలా యాడ్ చేశాడు అంటే ఏఐ మినిస్ట్రీ తీసుకొస్తా, ఏఐ కారిడార్స్ తీసుకొస్తా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త జాబ్స్ను తీసుకొస్తా అని యువతను అట్రాక్ట్ చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ కోసం నెల 10,000 ఇస్తా అని చెప్పి మాట్లాడాడు. టెక్ సావీలాగా మాట్లాడాడు కాబట్టి అక్కడి యువత ఆకర్షితులయ్యారు. రైట్ టు సర్వీస్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇస్తా అని చెప్పి, ఎలాగైతే ఆమ్ ఆద్మీ పార్టీ లోక్పాల్ బిల్ అని చెప్పి మేము ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెట్టాము అనే అకౌంటబిలిటీ మీకు చూపిస్తాము అని చెప్పి, ఎలాగైతే ట్రాన్స్పరెన్సీ అని చెప్పిందో సేమ్ అదే స్ట్రాటజీను విజయ్ ఫాలో అయ్యారు. బీజేపీ హిందూ పాలిటిక్స్ చేస్తుంది, నేను సెక్యులర్గా ఉంటా అని చెప్పి బీజేపీ టీవీకి మధ్య దూరాన్ని మెయింటైన్ చేశాడు. సెంటర్ తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాడు. యాంటీ ఎన్ఈఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నాడు. స్టేట్ అటానమీ ఉండాలి అని చెప్పి సేమ్ ద్రావిడ ఐడియాలజీను స్టైలిష్గా తీసుకొచ్చాడు. డిఎంకే చేసిన తప్పు సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అందరినీ కన్సాలిడేట్ చేయాలి అనుకున్నాడు. బట్ విజయ్ హేట్ స్పీచెస్ ఇవ్వకుండా సెక్యులర్ లాగా, ప్రాపర్ సెక్యులర్ లీడర్ లాగా మాట్లాడాడు. మసీద్కి వెళ్తాడు, మందిరికి వెళ్ళాడు, చర్చ్కి వెళ్ళాడు. సమానత్వం అన్నమాట. అందరినీ కలుపుకుంటూ పోయాడు, అందరినీ కన్సాలిడేట్ చేశాడు. ఫోర్త్ రీజన్ ద హుక్ పాయింట్. హుక్ పాయింట్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం 10,000 ప్రకటించాడు. ఉద్యోగాలు లేని వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ఆడవారికి 3,000 ప్రకటించాడు. ఉచిత పథకాలు ఇస్తాను అని చెప్పి, ఇప్పుడున్న ఉచిత పథకాలను అలానే మెయింటైన్ చేస్తాను అని చెప్పి ప్రజల్ని హుక్ చేశాడు. ఉచిత పథకాలు అనేది హుకింగ్ పాయింట్ అనమాట. ఈ హుక్ పాయింట్ను అలాగే మెయింటైన్ చేశాడు. ఫిఫ్త్ రీజన్ విజయ్ ఫ్యాన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజయ్ ఫిల్మ్ రిలీజ్ అయితే మీకు తెలుసో లేదో, ఎక్స్లో
విజయ్ ఫ్యాన్స్ ఆ మూవీను ట్రెండింగ్ తీసుకెళ్తారు. అక్కడ సెంటర్లో ఎంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా విజయ్ మూవీ అనేది ట్రెండింగ్ వెళ్తుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా విజయ్ దగ్గర 85,000 ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. 85,000 విజయ్ ఫ్యాన్ క్లబ్స్ పేరు విజయ్ మక్కల్ ఎక్కుమంట. విజయ్ ఏమీ చేయలేదు, ఈ ఫ్యాన్స్ను కార్యకర్తల్లాగా మార్చేశాడు. బిర్యానీ కోసం కాకుండా ప్రేమతో ఈ ఫ్యాన్స్ చెమటోర్చి ప్రచారాలు చేశారు. 6th రీజన్ టెక్నాలజీ. అంటే విజయ్ ఈ ఎన్నికల్లో టెక్నాలజీని వాడారు. ఫ్యాన్ కనెక్ట్ యాప్ అని చెప్పి 2 యాప్స్ను ఓపెన్ చేసి ఆన్లైన్లో ఫ్యాన్స్ వయా ఆధార్ కార్డ్ రిజిస్టర్ చేసుకునేలా చేశాడు. అన్ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్ను ఆర్గనైజ్డ్గా చేశాడు. అందరినీ ఒక సెంటర్ సర్వర్లో ఒకే పేజ్లో ఒకే ప్లాట్ఫామ్లో తీసుకొచ్చాడు. చెన్నైలోని పాండీ బజార్లో ఉన్న ఒక సర్వర్లో మొత్తం తమిళనాడులో ఉన్న ప్రజల యొక్క డీటెయిల్స్ను డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి లూప్ హోల్స్ను మైనస్ పాయింట్స్ను ప్లస్ పాయింట్స్ను అన్నిటినీ తెలుసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేశారు అనమాట. ఈయన ఫ్యాన్స్ ఏం చేశారు అంటే డిజిటల్ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల ప్రాబ్లమ్స్ను తెలుసుకొని ప్రజలను మమేకం చేశారు. న్యూట్రల్ ఓటర్స్ను ఆకట్టుకున్నారు, యువతను ఆకట్టుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా, పీకే స్ట్రాటజిక్ టీమ్ ఈ డేటాను సెంట్రలైజ్ చేశారు. అండ్ విజయ్కు సీక్రెట్ అడ్వైజర్ లాగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మ్యాపింగ్ ఆఫ్ స్ట్రీట్స్ అనే ఒక డాష్ బోర్డ్ను తయారు చేశారు. చెన్నైలో ప్రచారం చేస్తే విజయ్ ఏఐ జాబ్స్ గురించి, ఏఐ సిటీ గురించి, ఏఐ కారిడార్ గురించి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. అంటే ఏరియాను బట్టి తన స్పీచ్ను టైలర్ చేశాడు విజయ్. ఇక్కడ స్టాలిన్ కొడుకులు ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ ఏంటి అంటే సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా, లేదా అన్ని చోట్ల వెళ్ళడం ఒకటే స్పీచ్. యాంటీ హిందూ, యాంటీ హిందీ, బీజేపీ, యాంటీ కాంగ్రెస్, ఈ విధంగా ఒకటే రకమైన స్పీచ్ అనమాట. ద్రావిడ ఐడియాలజీను అన్ని చోట్ల ఒకటే కొట్టుడు. బట్ విజయ్ తన స్పీచెస్ను ఏరియాను బట్టి టైలర్ చేశాడు. ఇక్కడే గేమ్ను అర్థం చేసుకున్నాడు. సదరన్ డెల్టా అయిన తంజావూరు, తిరువూరుకు వెళ్ళినప్పుడు ఈయన ప్రచారం మారింది. అగ్రికల్చర్ లోన్స్ను వేవ్ ఆఫ్ చేస్తా అన్నాడు. రైతుల యొక్క బాధల గురించి మాట్లాడారు. క్వింటాల్ బియ్యం ధర 3,500, ప్యాడీ ధర 4,000 అని చెప్పి రైతుల ధరలను, రైతుల కష్టాలను అర్థం చేసుకొని రైతుల సమస్యలను తీరుస్తానని చెప్పి డెల్టా బెల్ట్కి వెళ్ళి తన స్పీచ్ను టైలర్ చేసుకున్నాడు. వెస్టర్న్ కొంగు బెల్ట్కు వెళ్ళి కోయంబత్తూరు, వెల్లూరులో డ్రగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. డిఎంకే పార్టీ ఏమంటుంది అంటే ఇక్కడ ఏ ఇష్యూ లేదు, డ్రగ్ ఇష్యూనే లేదు అంటుంది. విజయ్ కొంగు బెల్ట్కి వెళ్ళి డ్రగ్స్ సమస్యలను రూపుమాపుతా అని చెప్పి టైలర్డ్గా మాట్లాడాడు. అండ్ లైక్ వైజ్ మార్చ్ 2026లో టీవీకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. విజయ్ అనేవాడు మోడీ యొక్క జూనియర్ పార్ట్నర్ అని చెప్పి ఎన్నో ప్రచారాలు చేసింది డిఎంకే పార్టీ. సో అన్నిటికీ చెక్ పెట్టడానికి విజయ్ మీడియా ముందుకు వచ్చి తమిళనాడు అంటే విజయ్ అంటే తమిళనాడు, విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోడు అని చెప్పి ప్రకటించేసరికి ప్రజలందరూ కన్సాలిడేట్ అయ్యి ఇతను జూనియర్ పార్ట్నర్ కాదు, ఎవరి దగ్గర పొత్తు పెట్టుకోడు అని చెప్పి ఇతనికే ఓటు వేశారు. అసలు టీవీకే ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో ఎవరే కానీ ప్రిడిక్టే చేయలేకపోయారు ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా ప్రదీప్. ఈయన ఒక్కరే టీవీకేకు 110 సీట్స్ వస్తాయని చెప్పి ప్రెడిక్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఒక స్పీచ్లో విజయ్ కనుక సింగిల్గా ఎన్నికల బరిలో దిగితే గెలుస్తాడు అని చెప్పి ప్రిడిక్ట్ చేశాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో 72% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఇప్పుడు 2026లో 83% ఓటింగ్ జరిగింది. ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అర్థం. వెస్ట్ బెంగాల్లో కూడా 2021లో 83% ఓటింగ్ జరిగింది, ఇప్పుడు 93% జరిగింది. ఎప్పుడైతే తండోపతండాలుగా ప్రజలు ఓటు వేయడానికి వస్తారో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి డెఫినెట్గా ప్రభుత్వం మారుతోంది. సో సింపుల్ ఫార్ములా, 2021లో డిఎంకేకు 45% ఓట్ షేర్ ఉండేది. అంటే ప్రతి 100 మందిలో 45 మంది డిఎంకేకే ఓటు వేసేవారు. 2021లో ఏఐడిఎంకేకు 38% ఓట్ షేర్ ఉండేది. జయలలిత గారు చనిపోయారు, ఆ సెంటిమెంట్ సింపతితో కూడా ఏఐడిఎంకేకు ఓటు వేశారు. 2026లో డిఎంకేకు 25% ఓట్ షేర్ తగ్గిపోయింది, ఏఐడిఎంకేకు 21% తగ్గిపోయింది. ఇక్కడ దాదాపు 20% ఓట్స్ విజయ్ లాగేసుకున్నాడు. 2026లో టీవీకే పార్టీకు 34% ఓట్ షేర్ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీకు 45% ఓట్ షేర్ నమోదైంది. 34% ఓట్ షేర్తోనే విజయ్ ఎలా గెలుస్తున్నాడు అంటే విజయ్ గెలవలేదు, 110 వచ్చాడు, మ్యాజిక్ నంబర్ తెచ్చుకోలేదు. సో పోలరైజేషన్లో విజయ్ గేమ్ కొట్టేశాడు. డిఎంకే, ఏఐడిఎంకే, మిగతా ద్రావిడ పార్టీల మధ్యలో ఓట్స్ అనేవి చీల్లాయి. అండ్ ఈ వ్యక్తి సెక్యులర్ అని చెప్పి హేట్ స్పీచెస్ ఇవ్వకుండా విజయ్ గెలిచేశాడు. విజయ్కు ఓటు వేసిన ప్రతి 100 మందిలో 55 మంది జెన్జీ.
18 నుండి 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు 1998 తర్వాత పుట్టిన వాళ్ళందరూ విజయ్కే ఓటు వేశారు. విజయ్కు ఓటు వేసిన ప్రతి 100 మందిలో 30 మంది 26 నుండి 35 ఏజ్ గ్రూప్ గలవారు, ఇంకొక 15 మంది పెద్దవాళ్ళు. ఫైనల్ వర్డిక్ట్ యువత గెలిపించారు. జెన్జీ ద్వారా గెలిచేశాడు. ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు స్టిల్ డిఎంకే ఏఐడిఎంకేకే ఓటు వేశారు. దీన్ని మర్చిపోకూడదు. ఈసారి 68% కొత్త ఓటర్స్ అంటే యువత ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి యువత వల్ల ఈయన గెలిచాడు. స్టాంపేడ్ జరిగింది, చాలామంది చనిపోయారు, విడాకులయ్యింది, భార్య వదిలేసి వెళ్ళిపోయింది, త్రిషాతో అఫైర్ అండ్ త్రిషాతో కలిసి కనిపించాడు. ఈ విధంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ పర్సనల్లీ. ఈయన విడాకులు తీసుకున్నాడా, త్రిషాతో ఉన్నాడా, ఎవరితో పడుకున్నాడో అవన్నీ అనవసరం. ఈ ఖేయాస్లో కూడా ఈయన బాగానే గెలిచాడు అని చెప్తున్నారు. లాస్ట్ రీజన్, విజయ్ చాలా డిఫరెంట్గా ఈసారి మెయిన్ మీడియా ఉంటుంది కదా, తమిళనాడు మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు, ఇంపాక్ట్ను క్రియేట్ చేశాడు. డిఎంకే పార్టీ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీటింగ్స్ అండ్ పెద్ద పెద్ద సభలు పెట్టి అందరినీ బోర్ చేసింది. విజయ్ మాత్రం ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఫార్ములా తీసుకొచ్చాడు. మాస్ బీజమ్స్ 30 సెకండ్ రీల్తో యువతను ఆకట్టుకున్నాడు. జెన్జీ యొక్క అటెన్షన్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందండి. 30 నిమిషాల స్పీచ్ ఇస్తే అట్రాక్టివ్గా లేదు అంటే స్వైప్ చేసేస్తారు. జెన్జీ ఆల్వేస్ స్వైప్ అవే. 30 సెకండ్స్లోనే డిఎంకే కరప్షన్ను ఎండగట్టారు, అట్రాక్టివ్ బీజమ్స్ పెట్టుకున్నారు. విజయ్ను ఒక సూపర్ స్టార్ లాగా, ఒక థర్డ్ ఫ్రంట్ లాగా చూపించారు, గెలిచేశారు. ప్రశాంత్ కిషోర్ సీక్రెట్ అడ్వైజర్గా పనిచేశాడు, ఇది కూడా ఒక ఫ్యాక్టరే. నైట్ స్కూల్స్, ఫ్రీ లైబ్రరీస్, బ్లడ్ బ్యాంక్స్, ఏఐ సిటీస్, ర్యాంప్ వాక్స్, ఏఐ కారిడోర్స్, స్కిల్ డెవలప్మెంట్, ఈ విధంగా కొత్తగా మాట్లాడారు. రీల్స్, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్, ఎంగేజింగ్ ఆడియన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఈ విధంగా కొత్త టెక్నాలజీ ద్వారా విజయ్ గేమ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. సో హంగ్ ఏర్పడింది. 10 సీట్స్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీవీకే వన్ సైడ్ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. దీంట్లో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. బికాజ్ కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా తారుమారు అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ డిఎంకేను డిచ్ చేసి టీవీకేతో పొత్తు పెట్టుకుంటుందా? అలా పెట్టుకుంటే డిఎంకే కూడా ఒక రకంగా టీవీకేలో కలిసిపోయినట్లే. విజయ్ ఏమన్నారు, డిఎంకే ఈజ్ మై రైవల్ అన్నాడు. నాట్ ఈవెన్ ఏఐడిఎంకే, డైరెక్ట్గా స్టాలినే నా రైవల్ అన్నాడు. కాబట్టి మేబీ ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. సెకండ్ సేఫెస్ట్ ఆప్షన్ ఏఐడిఎంకేకు థర్డ్ మెజారిటీ వచ్చింది, 60 సీట్స్ వచ్చాయి. ఏఐడిఎంకేను కలుపుకుంటే వీళ్ళకు క్యాబినెట్ సీట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ వాళ్ళను కింగ్ మేకర్గా పెట్టుకుంటే 5 years చాలా ఫ్రీగా అయినా కొట్టుకుంటూ పోవచ్చు. బీజేపీకి 1 సీట్ లీడింగ్లో ఉంది. బీజేపీ ఐ థింక్ సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి విజయ్ గనుక ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే సెంటర్ ద్వారా కూడా కోఆపరేషన్ ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడు, ద్రావిడ ఇంట్రెస్ట్ను చూస్తాడా, తమిళనాడు ఇంట్రెస్ట్ను చూసుకుంటారా? దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.